నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ 54వ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు। తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు। కార్యక్రమంలో తెనాలి మండల కన్వీనర్ మల్లవరపు ప్రసాద్, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ద్వారకా శ్రీను, స్టీవెన్ బాబు, భీమా రమేష్, ఎన్ మాధవరావు, అనిల్, వై శంకర్రావు, ఏ కృష్ణ, ఎస్ సుబ్బారావు, చందు అయ్యప్ప, పూలేరామ్, శ్రీను, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు। ఈ రోజున మా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, కాబోయే భారతదేశానికి ప్రధానమంత్రి, మాజీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు, ఒక ప్రధానమంత్రికి మా ముది మనోడు, ఇంకో ప్రధానమంత్రికి మనోడు, ఒక ప్రధానమంత్రికి కొడుకు ఆయన రాహుల్ గాంధీ గారి జన్మదినం ఈ సందర్భంగా 54వ జన్మదిన వార్షికోత్సవం సందర్భంగా మేము ఆయనకి ఆయురారోగ్యాలు ఉండాలని దేవుని కోరుకుంటూ, ఈ రాజకీయాల్లో మా కాంగ్రెస్ పార్టీ పైకి రావాలని, అలాగే కాంగ్రెస్ పార్టీ ఆశయాలతో అందరూ ముందుకు రావాలని, ఆయన కూడా మంచి భవిష్యత్తు ఉండాలని దేవుని కోరుకుంటూ, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు భారత జోడో యాత్ర, భారత జోడో న్యాయయాత్ర చేసిన తర్వాత దేశంలో మంచి పేరు ప్రఖ్యాతం తీసుకుని కష్టపడి పనిచేస్తున్నారు। కష్టపడి పనిచేయటం వల్లే ఇలా మోడీకి కొంచెం జలక్, నాకు కాంగ్రెస్ ముక్త భారత్ అంటే కాంగ్రెస్ భారతదేశం నుంచి కాంగ్రెస్ పార్టీని పారద్రోలుతాం, లేకుండా చేస్తామనేవాడు కాంగ్రెస్ పార్టీకి దడిసి కొన్ని అక్రమాలు చేసి అనైతిక కార్యక్రమాల పార్టీ నిలువున చీల్చి, ఈడీని పంపించి, ఇన్కమ్ ట్యాక్స్ని పంపించి అన్నీ చేసినా కానీ, సిబిఐని పంపించి అన్నీ చేసినా ఒక 20-30 అది కూడా మన ఆంధ్రాలో కొంచెం మాదిరిగా ఉండడితే మన చంద్రబాబు నాయుడు గారు కనుక సపోర్ట్ చేసినట్టయితే ఆయన ప్రధానమంత్రి అయ్యేవాళ్ళు। చంద్రబాబు నాయుడు గారిని ఊరికే దయాదాక్షిణాలతో చేయమని అడగట్లా మేము సపోర్టు। మన ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు మనకు ప్రత్యేక హోదా ఇస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ, దానికి సపోర్ట్ చేసింది బీజేపీ। ఆ సపోర్ట్ చేసిన బీజేపీ 10 ఏళ్లలో ఇవ్వకుండా ఆంధ్రాని మోసం చేసింది। ఆంధ్రాకి ఎన్నో వసతులు ఇస్తామని చెప్పేసి ఓ రకంగా రాజధాని ఏంటి, ఓ రకంగా ఇండస్ట్రియల్ కారిడార్ ఏంటి, ఓ రకంగా మెట్రో ఏంటి, అమరావతి మెట్రో కానీ, వైజాగ్ మెట్రో కానీ, ఇంకొక రకంగా రైల్వే జోన్ ఏంటి, అలా క్యాపిటల్ ఏంటి, వీటన్నిటిలో డబల్ గేమ్ ఆడినటువంటి మోడీ బీజేపీకి మనకు అన్యాయం చేసిన వాళ్ళకి సపోర్ట్ చేసి, ఆ రకంగా ఆయన ఎంత గెలిచినా కానీ, ఎంత మెజారిటీ గెలిచినా ఆంధ్రప్రదేశ్ ప్రజలను వంశించినట్టు లెక్క। ఈ రోజున రాహుల్ గాంధీ గారి 54వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా తెనాలిపట్నం మారిస్పేటలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చందు సాంబశివుడు గారు, తెనాలి నియోజకవర్గం ఇన్ఛార్జి, వారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ అనేది చేయటం జరిగింది। మరి దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా వచ్చి ఉన్నారు। ముఖ్యంగా మన రాహుల్ గాంధీ గారి గురించి ఒక 2 విషయాలు చెప్పాలంటే, ఆయన 1970వ సంవత్సరంలో జన్మించారు। ఆ టైంలో మన ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు। ఆ టైంలో జన్మించడం వల్ల ఇందిరాగాంధీ గారు కూడా రాహుల్ గాంధీ గారిని అతి గారాభంగా పెంచుకొని ఉన్నారు। ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు పుట్టడం భారతదేశంలో పుట్టినప్పటికీ వారి స్టడీ మొత్తం కూడా ఎక్కువ పర్సెంట్గా ఇతర దేశాల్లోనే కొనసాగించారు। అలాంటి వ్యక్తి వాళ్ళ పుట్టినరోజు కాబట్టి మీ మీడియా ద్వారా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అమెరికాలో జరిగిన తెలుగు సాహిత్య సదస్సులో తెనాలి సాహిత్యవేత్త లక్కరాజు సాయిని ఘనంగా సత్కరించారు। ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం 17వ వార్షికోత్సవాల్లో ఆయన పాల్గొని జనహితం సాహిత్యం అనే అంశంపై జరిగిన సదస్సులో ప్రసంగించారు। ఈ నెల 16న జరిగిన సదస్సులో ఆయనను ప్రపంచ సాహిత్య వేదిక అధ్యక్షుడు తోటకూర ప్రసాద్, వడ్డేపల్లి కృష్ణలు సన్మానించారు। సంస్థ గ్రంథాలయానికి సాయి రచించిన పలు గ్రంథాలను బహుకరించారు। సత్కారం అందుకున్న సాయిని పలువురు అభినందించారు। నేను 29 ఏళ్ల క్రితం సాహిత్యం అంటే ఏం తెలియదు, ఎవరన్నా కవి కనపడితే పరిగెత్తేవాడిని, పారిపోయేవాడిని। ఆ పరిస్థితిలో జీజీ కృష్ణారావు గారు, ఫిల్మ్ ఎడిటర్, శంకరాభరణం, స్వాతి ముత్యం, సాగర సంగమం వంటి సినిమాలకు ఎడిటింగ్ చేసి, మెరుపుదాడి, శుభోదయం వంటి సినిమాలకు నిర్మాతగా, బాలకృష్ణ గారిని జర్నీ జోన్మే భూమిచ్చ అనే సినిమాతో హీరోగా ఇంట్రొడ్యూస్ చేసిన ప్రముఖ వ్యక్తి, వారి మిత్రుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, వారు నన్ను ఆత్మీయంగా పలకరించేవారు। వారితో ప్రయాణం చేసే అదృష్టం చాలాసార్లు కలిగింది। వారి వల్ల మాత్రమే నేను ఈ సాహిత్య రంగంలో ప్రవేశించగలిగాను। 10 పుస్తకాలు, 10 గ్రంథాలు రాయగలిగాను। మొట్టమొదటిగా నారాయణ రెడ్డి గారితో నా సంబంధాన్ని చెబుతూ నేను అంశంలోకి వెళ్తాను। నాకు ఇచ్చింది జనహితం సాహిత్యం, జనరంజకం కానిది జనహితం కాలేదు।
దేవుడి మించిన కరుణని, సృష్టిని మరిపించే ప్రేమని కలబోసిచ్చేది అమ్మంటే ఆ ప్రేమే కావాలి జన్మంటే అని చెప్పాను. ఆ కవిత హేళతో ఒక పుస్తకం వచ్చింది. దాని పేరు ఉదయ సలయలు. 3 ముద్రలు నోచుకుంది. దానికి మొక్కపీటికి రాసింది డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, నా తొలి గురువు. వారు ప్రత్యేకమైన గేయాలు రాయమని నన్ను ప్రోత్సహించేవాళ్ళు. ఈ నెల 23వ తేదీ ఛత్రపతి శివాజీ పట్టాభిషేక మహోత్సవ శోభాయాత్ర సందర్భంగా నిర్వహించే బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని బీజేపీ నాయకులు పాటిబండ్ల రామకృష్ణ పిలుపునిచ్చారు. బుధవారం గంగానమ్మపేటలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాటిబండ్ల రామకృష్ణ మాట్లాడారు. ఛత్రపతి శివాజీ పట్టాభిషేక్తుడైన రోజును హిందూ సామ్రాజ్య దినోత్సవంగా జరుపుకుంటామని, ఇందులో భాగంగా తెనాలిలో ప్రతి సంవత్సరం బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని, శివాజీ హిందూ సామ్రాజ్య దినోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ పట్టణ మార్కెట్ యార్డ్ నుండి శివాజీ చౌక్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని జయప్రదం చేసి హిందువుల ఐక్యతను చాటాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మైలా హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. రేపు 23వ తారీఖు అయితే మనం హిందూ సామ్రాజ్య దినోత్సవంగా భావిస్తాము. శ్రీ ఛత్రపతి శివాజీ గారు చక్రవర్తిగా పట్టాభిషిక్తుడైన ఆ తిథి ప్రకారం మనందరం కూడా హిందూ సామ్రాజ్య దినోత్సవంగా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. మీరు గతంలో కూడా తెనాల్లో ఆ తిథి రోజు ప్రతి సంవత్సరం ఒక భారీ బైక్ ర్యాలీని చేపడుతూ ఉంటాం. అందులో భాగంగానే రేపు 23వ తారీఖు శ్రీ ఛత్రపతి శివాజీ హిందూ సామ్రాజ్య దినోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఒక భారీ ర్యాలీని చేపట్టడం జరుగుతోంది. ఈ సందర్భంగా మన మార్కెట్ యార్డ్ నుంచి ఏదైతే రత్నా టాకీస్ దగ్గర ఉన్న శివాజీ బొమ్మ దగ్గర వరకు ఈ ర్యాలీ జరుగుతూ ఉంది. యావత్ మంది హిందువులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని హిందువుల యొక్క ఐక్యతను, హిందువుల యొక్క శక్తి ప్రదర్శనలాగా దీన్ని చేయాలని, ప్రతి హిందువు ఇంటి నుంచి ఒకళ్ళు తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులందరికీ కూడా అభినందన. ఈ నెల 23వ తారీఖున జరిగే శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క పట్టాభిషేక శోభాయాత్ర బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాటిబండ్ల రామకృష్ణ గారి కార్యాలయం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ఈ యొక్క కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ యొక్క ర్యాలీలో తెనాలి పుర ప్రజలు, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లు నుంచి ప్రతి ఒక్కరూ హిందూ బంధువులందరూ కుల మతాలకు అతీతంగా ఈ యొక్క హిందూ బైక్ ర్యాలీని జయప్రదం చేసి హిందూ శక్తిని చూపించాలని, అదేవిధంగా శివాజీ మహారాజ్ గారి యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని రానున్న రోజుల్లో యావత్ హిందూ సమాజానికి తెలిసే విధంగా ఈ యొక్క ర్యాలీని మేము చేపట్టడం జరుగుతుంది. కావున ప్రజలందరూ పాల్గొని ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. జూలై 1వ తేదీ తెనాలి ఆర్టీసీ డిపోకు కొత్త బస్సులు రానున్నట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. కొత్తగా మంజూరైన బస్సులను మంత్రి మనోహర్ చే ప్రారంభించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా విద్యార్థులకు బస్ పాస్లు ఇవ్వడం జరుగుతుందని, ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు ఇందుకు సంబంధించి డిపోల్లో కౌంటర్ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రయాణికులకు ఎటువంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఆర్టీసీ అభివృద్ధికి ప్రయాణికులు సహకరించాలని ఆయన కోరారు. ఈ మధ్యకాలంలో మన తెనాలి డిపో నుండి గుంటూరు కానీ విజయవాడ కానీ అన్ని రూట్లో కొత్తగా బస్ పాసులు ఇవ్వటం స్టార్ట్ చేయడమైంది. జూన్ 13వ తారీఖున మన బడి స్కూళ్ళు, కాలేజీలు, చిన్నపిల్లల కాన్వెంట్లన్నీ ఓపెన్ చేయడంలో భాగంగా మనం ప్రతిరోజు మార్నింగ్ 7 నుంచి రాత్రి 7 వరకు బస్ పాస్ కౌంటర్ని మీ అందరికీ అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ బస్ పాసులు 1వ తరగతి నుంచి 10th క్లాసు పిల్లలకి అందరికీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కాలేజీ పిల్లలకి 66% కన్స్ట్రక్షన్తో స్టూడెంట్ బస్ పాస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వచ్చే నెల జూలై 1-2 తారీఖుల నుంచి మనకి తెనాలి డిపోకి 7 బస్సులు కొత్తగా రావడం జరుగుతూ ఉంటుంది. దానిలో భాగంగా గౌరవ మన తెనాలి మంత్రివర్యులు వారి చేత మన చాలా తొందరలో కొత్త బస్సులు ఓపెనింగ్ చేయించుకొని మన తెనాలి డిపో మరికొంత ముందడుగు వేయడానికి అవకాశం ఉంది. కాబట్టి అది కూడా చాలా తొందరలో గౌరవ మన మంత్రి గారి చేత మనం ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 19, 20 తేదీల్లో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు
చినరావూరు ఐటీఐ ప్రిన్సిపల్ రావిచిన వెంకటేశ్వర్లు తెలిపారు. ఖాళీగా ఉన్న 537 సీట్లకు 19వ తేదీ ఉదయం 10 గంటలకు మెరిట్ నెంబర్ 1 నుండి 304 వరకు, 20వ తేదీ 304 నుండి 537 వరకు జీపీ ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్లతో తెనాలిలోని ఐటీఐ నందు సంప్రదించాలని ప్రిన్సిపల్ రావిచిన వెంకటేశ్వర్లు తెలిపారు. 2023-24 సంవత్సరం గాను గుంటూరు జిల్లా గవర్నమెంటు మరియు ప్రైవేట్ ఐటీఐలు గాను 1476 సీట్లు ఉన్నాయి. వాటిలో గాను గవర్నమెంట్ దాంట్లో 404 సీట్లు వేకెన్సీ ఉన్నాయి. అదేవిధంగా ప్రైవేట్ దాంట్లో అయితే 1072 సీట్లు ఉన్నాయి. వీటన్నిటికి గాను మనకి 537 అప్లికేషన్ వచ్చి ఉన్నాయి. ఈ జీపీఏ 10 నుంచి 3.5 వరకు 19వ తారీఖు, అదే 3.4 నుంచి లాస్ట్ వరకు 20వ తారీఖు ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒకవేళ మీకు అందరూ కూడా ఎస్ఎంఎస్లు ఆల్రెడీ మెసేజ్లు కూడా ఫోన్ ద్వారా కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటికి గాను ఒకవేళ కాల్ లెటర్ కనుక రానట్టయితే రేపు 19వ తారీఖు 9 గంటలకల్లా మీరు ఇక్కడ కాలేజీ దగ్గరికి వచ్చినట్టయితే వాళ్ళకి ఎవరికైతే ఉందో వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పడం జరుగుతుంది. ఏ డేట్న ఎప్పుడు ఉంటుంది అనేది 10 టు జీపీ 10 నుంచి 10:35 వరకు 3.5 వరకు జీపీ అనేది అంటే మార్కుల గ్రేడింగ్ని బట్టి 19వ తారీఖు జరుగుతుంది. అందుట్లో ఈ గవర్నమెంట్ ఐటీఐలో అన్ని ట్రేడ్లు కూడా ఈ సంవత్సరం అడ్మిషన్ కొరకు గవర్నమెంట్ ఐటీఐలో ఎలక్ట్రీషియను, ఫిట్టరు, టర్నరు, మెషినిస్టు, డ్రాట్స్మన్ మెకానికల్ అండ్ వైర్మెన్, టర్నర్ ఆర్ మెషినిస్ట్, 1 ఇయర్ ట్రేడ్లు అయితే డీజిల్ మెకానిక్ అండ్ మరియు వెల్డరు కలిగింది. వెల్డర్లో అయితే 10th క్లాస్తో సంబంధం లేదు, 8th క్లాస్ క్వాలిఫికేషన్తో మనం తీసుకోబడుతుంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.